హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకటేష్. ఇవాళ చాలా స్పెషల్ రైడ్ చేశాను. తెల్లవారుజామునే బైక్ తీసుకొని మన బెంగళూరులోని కర్ణాటకకి చాలా గర్వకారణమైనటువంటి ప్లేస్ అండి ఇది, విధానసభ. సో అక్కడికి వెళ్ళాలని రైడ్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోలో నేను మీకు నా రైడ్ అనుభవం, మార్గంలో ఉండే కొన్ని అందమైన వ్యూస్ అనేవి, మళ్ళీ విధానసభ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి చెప్తాను. సరే, లెట్స్ గో కదండి, ఆల్రెడీ ఆన్ ద వేలోనే ఉన్నాము. మొదటగా ఈ రైడ్ ఉదయాన్నే ఎందుకు స్టార్ట్ చేశానంటే, మనందరికీ తెలుసు బెంగళూరు ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుందండి. అందుకనేసే ఉదయాన్నే సైలెంట్గా రోడ్డు మీద రైడ్ చేయడం వల్ల ఆ రైడ్ చేయడం అనేది ఒక వెరైటీ ఫీలింగ్ ఇస్తుంది. రోడ్స్ అన్నీ చూడడానికి చాలా క్లియర్గా, ఫ్రీగా ఉంటాయి. చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి, ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది, లైట్ ట్రాఫిక్. ఇవన్నీ కలిసిపోతే ఒక రైడ్ చేసామంటే ఆ వచ్చే అనుభూతి అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా మార్నింగ్ ఇలా చిన్న రైడ్స్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇష్టపడతాను. అది మన ఈ సిటీ అందాలను కాస్త నిదానంగా ఎంజాయ్ చేయడానికి, చూడడానికి, ఫ్రీగా టైం అనేది మనం స్పెండ్ చేయడానికి ఈ టైం అనేది చాలా అంటే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ అనేది కమెంట్లో చెప్పండి. చూడండి, రోడ్స్ అనేవి ఎంత క్లీన్గా, ట్రాఫిక్ అనేది చూడండి ఎంత తక్కువగా ఉందో. ఈ లొకేషన్ ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సో ఈ లొకేషన్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 సిగ్నల్స్ ఉన్నాయి ముందర. ఆ 2 సిగ్నల్స్ క్రాస్ చేసామంటే మనకి నెక్స్ట్ వచ్చేది విధానసభ. యాక్చువల్లీ విధానసభ గురించి మనం ఏమైనా చెప్పాలి అని అనుకుంటే, ఇది బెంగళూరులోనే ఒక సింబాలిక్ బిల్డింగ్. చాలామంది దీన్ని ఫొటోసు, మళ్ళీ వచ్చేసి వీడియోసు ఇలా తీసుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. చాలామంది కూడా వీటిని ఫోటోల్లో కానీ లేదా న్యూస్లో కానీ చూస్తుంటారు. కానీ రియల్గా చూడడం అనేది ఇంకో లెవెల్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఈ బిల్డింగ్ కర్ణాటక ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సెంటర్గా మనం చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్ చూడగానే వావ్ అనిపిస్తుంది. అక్కడికి దగ్గరగా వచ్చేసాము. సో చూపిస్తానండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఏళ్ళ క్రితం జరిగింది. ఇది కర్ణాటక స్టేట్ అసెంబ్లీ భవనం అని కూడా చెప్తారు. ఉదయాన్నే వచ్చాను కాబట్టి అంత పెద్దగా రష్ లేదు, ఎక్కడ ట్రాఫిక్ లేదు. ఇది పెద్ద బిల్డింగ్ని సైలెంట్గా చూడడం, ఫోటోలు తీయడం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ పీస్ఫుల్ మూమెంట్ కూడా. సో మీరు ఎలా కొంచెం చూసినట్లయితే మీరు ఇప్పుడు గమనించవచ్చు, ఆ రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్, పెద్ద భవనం, చెప్పాలంటే ఒక ఇంద్రభవనం మాదిరి కనిపిస్తుంది చూడండి. సో నేను వచ్చేసి ఇప్పుడు ఆపోజిట్ రూట్లో ఉన్నాను. సో నేను ఆ పక్కకు పోవాలి. యాక్చువల్లీ రైడ్ అనేది నేను వచ్చేసి నా యమహా R15 బైక్ తీసుకొచ్చాను. సిటీలో చిన్న రైడ్స్ చేయడానికి ఈ బైక్ అనేది ఫేవరెట్. స్పీడ్ కంటే ఫీలింగ్ ముఖ్యం కదా. గూగుల్ మ్యాప్స్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. బట్ నాకు ఇది రూట్ మ్యాప్ తెలుసు. సో దట్ నేను మ్యాప్ ఏం ఉపయోగించాలి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. మార్నింగ్ టైంలో ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల చాలా ఈజీ అయింది ఇక్కడ రావడానికి. సో ప్రాబ్లం లేకుండా వచ్చేసాను. సో వెయిట్ చేయండి, మనం వెళ్ళేసి అక్కడ యూటర్న్ తీసుకొని ఇటు సైడ్ వద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, బిల్డింగ్ అనేది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఒక నిమిషం అండి, బైక్ పార్క్ చేసి కిందకి పోయి కూడా అట్లా ఒక ఫోటో తీసుకుందాం. ఇప్పుడు చూడండి, షూటింగ్లో, ఫోటోషూట్లో ఒక్క నిమిషం రోడ్కి అటు సైడ్ వెళ్ళేసి ఇంకొంచెం బెటర్గా ఒక వ్యూ అనేది చూపిస్తాను. సో ఇంకా క్లారిటీగా ఉంటుంది.
ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు మన మార్నింగ్ రైడ్ అనేది. సో ఎవరెవరికి ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అలాగే నాకు తెలిసి ఈ రైడ్ అనేది మీకు చాలా మంచి అనుభవం ఇచ్చి ఉంటుంది. సో అదేవిధంగా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసేయండి. అలాగే షేర్ కూడా చేయండి. కుదిరితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేయండి. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను ఏమైనా కొంచెం ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఇలానే మరో ఇంకొక వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.